ఎపిసోడ్ ప్రారంభంలో అడోనిస్ ను చూపిస్తారు. కోల్ కు ప్రాణం పోయడానికి మీటో ట్రీ వద్దకు వస్తాడు. ఆ తర్వాత తన మ్యాజికల్ పవర్ తో కోల్ ను రీకార్డినేట్ చేయాలని ప్రయత్నించి అంతలోనే ఆగిపోతాడు. మరియు అంటాడు, కోల్, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, అందుకే నేను నిన్ను ఇక్కడ బ్రతికించలేను, ఎందుకంటే ఈ ప్రపంచం చాలా క్రూరమైనది. ఈ ప్రపంచం నీలాంటి దయగల వాళ్లకు అర్హమైనది కాదు. ఇక అతను తన మెమరీ రీప్లేస్ టెక్నిక్ ను వాడతాడు. దాంతో అక్కడ కోల్ కు బదులుగా డొరోకా రీకార్డినేట్ అయిపోతుంది. ఇది చూసి పక్కన నిలబడిన విచెస్ అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఇక అడోనిస్ డొరోకా దగ్గరకు వెళ్తూ, నేను ఎవరి అప్పును నా మీద ఉంచుకోను, అందుకని నిన్ను మళ్ళీ రీకార్డినేట్ చేయడం ద్వారా నీ రుణాన్ని నేను తీర్చాను. నువ్వు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు, అందుకే నీ జీవితాన్ని తిరిగిచ్చాను. అప్పుడే డొరోకా తనను తాను బట్టలు లేకుండా చూసుకుని చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు అడోనిస్ ఆమె దగ్గరకు వెళ్లి వేసుకోవడానికి కొన్ని బట్టలు ఇస్తాడు. ఇప్పుడు డొరోకా అంటుంది, అసలు కోల్ ఎక్కడా? మరోవైపు ఓఫీలియా కోపంగా అడోనిస్ ను చూస్తూ, అడోనిస్, నువ్వు మాతో ఇలా ఎలా చేయగలిగావు అని అంటుంది. మేము ఇక్కడ నీ ప్రాణాలను కాపాడి నిన్ను మా ఈ రహస్య ప్రదేశానికి తీసుకొచ్చి నీకు చికిత్స చేశాము, అయినా కూడా నువ్వు మమ్మల్ని ఇలా ఎలా మోసం చేయగలవు? నువ్వు మా కష్టాన్ని వృధా చేశావు. అక్కడే ఉన్న మిగతా మంత్రగత్తెలు ఇతను మనుషులు విశ్వాసఘాతకులు అని అంటుంటారు. అప్పుడు ఓఫిలియా అంటుంది, డొరోకా, ఇక్కడ ఏం జరుగుతోంది నీకు తెలిసే ఉంటుంది. అడోనిస్ కోల్ బదులు నిన్నెందుకు ఎంచుకున్నాడు? ఇది విని డొరోకా కంగారు పడుతుంది. అప్పుడే అడోనిస్ అంటాడు, ఇక చాలా ఆపండి విచెస్, నేనిక మీ నుండి ఏమీ వినాలనుకోవడం లేదు. కోల్ కు ప్రాణం పోయకపోవడం నా సొంత నిర్ణయం. ఇది విన్న ఓఫిలియాకు చాలా కోపం వచ్చి ఆమె అడోనిస్ పై అటాక్ చేయడానికి సిద్ధమవుతుంది. అప్పుడే చుట్టూ టెలిపోర్టేషన్ పోర్టల్స్ తెరుచుకుంటాయి. అది చూసి అడోనిస్ చెడ్డగా నవ్వుతాడు. అక్కడున్న ఓఫిలియా మిగతా విచెస్ ఇదంతా చూసి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. ఓఫిలియా అంటుంది, ఇది ఎలా సాధ్యం? మనుషులకు మన లొకేషన్ ఎలా తెలిసింది? అడోనిస్, నువ్వే ఏదో చేశావు. అప్పుడే అడోనిస్ తన వేలి లోపలి నుంచి ఒక జిపిఎస్ డివైస్ ను బయటకు తీస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నేను ఒక ఎస్ ర్యాంక్ ప్రిజనర్ ను, అందుకే నా లోపల ఈ జిపిఎస్ సెట్ చేయబడింది. నేను ముందు ఈ జిపిఎస్ ను నా బాడీలో నుండి తీయలేదు, ఎందుకంటే నేను మనుషులు నా చేతులతోనే చంపాలనుకుంటున్నాను. ఈ పని నేను తప్ప ఇంకెవరూ చేయడానికి వీల్లేదు. అప్పుడే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ కు మీటో ట్రీ మొత్తం ధ్వంసం అవుతుంది. అది చూసి ఓఫిలియా ఇంకా ఎక్కువగా ఆందోళన చెందుతుంది. ఆ పేలుడును అక్కడ చేసింది డైరెక్టర్ యమాటో తప్ప మరెవరూ కాదు. అతను తన సైనికులతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. ఇప్పుడు యమాటో అంటాడు, అయితే ఇప్పుడు మీరు పంజరంలో చిక్కుకున్నారు, మీరందరూ చావడం ఖాయం. అడోనిస్, నీలాంటి చెడ్డవాడిని నేనెప్పుడూ చూడలేదు. అడోనిస్ అంటాడు, నాతో ఇలా ఎలా మాట్లాడగలవు? నిన్ను ఇక్కడికి పిలిచింది నేనే. మరోవైపు మీటో ట్రీ కాలిపోవడం చూసి ఓఫిలియా భయపడుతుంది. అప్పుడే ఒక విచ్, మేడం ఓఫిలియా, కంగారు పడకండి అంటుంది. ఆమె తన ఐస్ పవర్ తో మీటో ట్రీని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ వెనుక నుండి ఒక సైనికుడు దాడి చేసి ఆమె తల నరికేస్తాడు. అప్పుడు ఓఫిలియా సెయింట్ మారియా అనే ఒక విచ్ ను తన పవర్ ను ఉపయోగించమని చెబుతుంది. ఇది విన్న వెంటనే సెయింట్ మారియా తన పవర్ ను ఉపయోగించి అక్కడ ఉన్న విచెస్ అందరికీ ఒక ఆర్మర్ వేస్తుంది. విచెస్ అందరూ ఫైట్ కు సిద్ధమవుతారు. మరోవైపు యమాటో అడోనిస్ పై దాడికి సిద్ధపడతాడు. అప్పుడు అడోనిస్ తన సమ్మింగ్ మ్యాజిక్ ను వాడటానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో యమాటో వేగంగా తన కత్తితో అడోనిస్ పై దాడి చేస్తాడు. కానీ అడోనిస్ ఆ దాడిని డాడ్జ్ చేస్తూ తన మ్యాజిక్ తో యమాటో దగ్గరున్న గన్ను తన చేతిలోకి తెచ్చుకుంటాడు. ఆ గన్ తో షూట్ చేసి యమాటోను దూరంగా విసిరేస్తాడు. కానీ యమాటో తన ఆర్మర్ వల్ల బ్రతికిపోతాడు. మరోవైపు అడోనిస్, ఈ గన్ నంబర్ 9 అంటాడు. సాధారణ గన్ కంటే ఇది పవర్ఫుల్, నాకు నచ్చింది. అప్పుడు యమాటో తన డిఫెన్సివ్ గేర్ ను మరింత స్ట్రాంగ్ చేసుకుంటాడు. అదే సమయంలో అడోనిస్ వరుసగా ఆ గన్ తో యమాటోను షూట్ చేస్తాడు. ఆ గన్ బుల్లెట్ యమాటో ఆర్మర్ వల్ల అతని శరీరంలోకి వెళ్ళట్లేదు, కానీ ఆ బుల్లెట్ ప్రెషర్ తో యమాటోకు చాలా డ్యామేజ్ అవుతోంది. అడోనిస్ అంటాడు, నన్ను చంపడానికేగా వచ్చావు, కానీ ఇంత త్వరగా నీ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పుడు చావడానికి సిద్ధమా అని అడోనిస్ యమాటోను చంపబోతుండగా వెనుక నుండి డొరోకా వచ్చి ఆపుతుంది. మరోవైపు మాయా అనే విచ్ తన క్రిస్టల్ మ్యాజిక్ తో సైనికులను క్రిస్టల్ గా మార్చేస్తుంది.
అక్కడే వెనం విచ్ డాకా తన పాయిజన్ స్నేక్ ను ఉపయోగిస్తూ ఆ సైనికులందరినీ చంపుతూ వెళ్తుంది. అలాగే మిగతా విచెస్ కూడా తమ తమ శక్తులను ఉపయోగిస్తూ సైనికులందరినీ చంపుతూ వెళ్తుంటారు. అప్పుడు ఒఫిలియా తన శక్తిని ఉపయోగించి తన చుట్టూ ఉన్న సైనికులను గాలిలోకి లేపడం మొదలు పెడుతుంది. ఇది చూసిన సైనికులందరూ తమ బుల్లెట్లతో ఒఫిలియాను షూట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ బుల్లెట్లు ఆమె శరీరం నుండి దూసుకెళ్తాయి. ఇప్పుడు ఒఫిలియా సైనికులందరినీ ఒకే చోట చేర్చి వారిని నలిపివేస్తుంది. దానివల్ల అక్కడున్న సైనికులందరూ మరణిస్తారు. ఇది చూసి ఒఫిలియా మనుషులు మమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేశారు, అందుకే ఓడిపోయారు అంటుంది. కానీ అప్పుడే చూస్తుంది అక్కడికి ఇంకా చాలా మంది సైనికులు వచ్చి వరుసగా విచెస్ ను చంపుతూ ఉంటారు. ఇప్పుడు మనకు తెలుస్తుంది తమ టెలిపోర్టేషన్ డివైస్ ను ఉపయోగిస్తూ వరుసగా సైనికులు ఆ ప్రదేశానికి వస్తూనే ఉంటారు. సెమంతా గాయపడిన తన డివైస్ తో ఆ సైనికులందరినీ టెలిపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఆమె ఒక మీటింగ్ మధ్యలో ఉంటుంది. అప్పుడే అక్కడ కూర్చున్న వ్యక్తి అంటాడు, 10 ఏళ్ల క్రితం మనం విచెస్ అందరినీ చంపేశాం, మరి ఇవాళ ఇంతమంది విచెస్ ఇక్కడ బతికి ఎందుకున్నారు? సెమెంథా, నేను నిన్నే అడుగుతున్నాను, ఆ విచెస్ అందరూ చంద్రుడిపైకి ఎలా వెళ్లారు? అక్కడ తమ స్థావరాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారు? సెమెంథా తనకు కూడా ఇప్పుడే ఈ విషయం తెలిసిందని చెప్పి వాళ్లకు ఒక శాటిలైట్ చూపిస్తూ 12 ఏళ్ల క్రితం అంటుంది. వాళ్ళు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఈ శాటిలైట్ ను వాడారు, కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల దాన్ని స్పేస్ లోనే వదిలేశారు. కానీ విచెస్ ఆ శాటిలైట్ ను చంద్రుడిపైకి వెళ్ళడానికి వాడారు, అందుకే ఎవరు వాళ్లను గమనించలేదు. చంద్రుడిపైకి వెళ్లి కూడా ఎవరైనా బతకగలరని వాళ్ళు ఊహించలేదు, అందుకే ఈ విషయంపై దృష్టి పెట్టలేదు. దీన్నే అవకాశంగా తీసుకుని విచెస్ చంద్రుడిపై తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అప్పుడు ఆ వ్యక్తి కోపంగా, ఇదంతా నీ వల్లే జరుగుతోంది, ఎందుకంటే నువ్వు ఈ విషయాలను పట్టించుకోలేదు. నువ్వు వీటిని పట్టించుకుని ఉంటే ఈ రోజు మన రాజ్యానికి ఇంత నష్టం జరిగేది కాదు. మనం 10 ఏళ్ల క్రితం యుద్ధంలోనే విచెస్ అందరినీ చంపేయాల్సింది, కానీ నీ తప్పు వల్లే ఇవాళ ఎంతమంది మనుషులు చనిపోయారు. అప్పుడు పక్కనున్న వ్యక్తి, నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు? 10 ఏళ్ల క్రితం విచెస్ ను చంపలేకపోతే ఏంటి, ఇప్పుడు చంపేద్దాం అంటాడు. మరోవైపు యమాటోకి గుర్తొస్తూ ఉంటుంది, A.M డివైస్ ను ఆన్ చేయడం వల్ల యూకి పరిస్థితి చాలా దారుణంగా మారింది. యమాటో ఇదంతా చూడలేకపోతున్నాడు. ఇప్పుడు అతను సమంతాతో అంటాడు, ఇదంతా నా తప్పు వల్లే జరిగింది. నేను నేషనల్ సెక్యూరిటీ టెస్ట్ పాస్ అయి ఇక్కడికి డైరెక్టర్ అయ్యాక అప్పుడు యూకి నాకు సపోర్ట్ చేయడానికి చాలా కష్టపడింది. ఆమె ఇక్కడికి వాయిస్ డైరెక్టర్ అయ్యింది, అందుకే నాపై ఎక్కువ వర్క్ లోడ్ పడలేదు. ఈమె అతి చిన్న వయసులో డైరెక్టర్ అయిన అమ్మాయి. ఈమె వయసు ఇప్పుడు 14 ఏళ్లే, కానీ నా కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకుంది. మేడం సెమెథా, మీరు నిజంగా యూకీని కాపాడగలరా? మీరు నాతో ప్రామిస్ చేస్తే మీరు యూకీని బతికిస్తారని, అప్పుడు నేనే ఈ మిషన్ లో చేరి అడోనిస్ ను నా చేతులతో చంపుతాను. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ యమాటో కోపంగా, అడోనిస్ ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే ఇవాళ యూకీ ఈ పరిస్థితిలో ఉంది అంటాడు. అందుకే నిన్ను బతకనివ్వను. ఇలా అంటూ అతను తన ఆర్మర్ పవర్ ను 500% పెంచుకుంటాడు. అప్పుడు అడోనిస్ అంటాడు, నీలో ఇంకా ప్రాణం ఉందా? పర్లేదు, ఇప్పుడే నిన్ను చంపేస్తాను. ఇలా అంటూ అతను యమాటోను షూట్ చేయబోగా యమాటో చాలా వేగంగా అడోనిస్ దగ్గరికి వచ్చి ఒక పంచ్ ఇచ్చి దూరంగా విసిరేస్తాడు. ఇప్పుడు అరుస్తూ, ఈ రోజు మీలో ఎవరిని బతకనివ్వను అంటాడు. ఇలా అంటూ తన అత్యంత ప్రమాదకరమైన అటాక్ ను అక్కడ సిద్ధం చేయసాగాడు. అదే సమయంలో అడోనిస్ తో పాటు ఇక్కడున్న విచెస్ అందరినీ చంపాక అని ఆలోచిస్తున్నాడు. అతను భూమిపైకి తిరిగి వెళ్లి యూకీతో సాధారణ జీవితం గడుపుతాడు. ఇంకా ఈ విషయాలన్నింటినీ ఇలా అనుకుంటూ అతను చాలా ప్రమాదకరమైన స్లాష్ అటాక్ చేస్తాడు. ఆ స్లాష్ అటాక్ కి అడ్డొచ్చిన విచెస్ అందరూ 2 ముక్కలయ్యారు. అక్కడే అడోనిస్ కష్టపడి ఆ అటాక్ ను డాడ్జ్ చేస్తాడు. మరోవైపు ఒఫిలియా శరీరం కూడా 2 ముక్కలైంది. అది చూసి అతనికి ఏమీ అర్థం కాదు. అప్పుడే డొరోకా శరీరం కూడా నరకబడి కింద పడుతుంది. పక్కనే డొరోకా ప్రాణాలతో ఉంటుంది, ఎందుకంటే అన్న టైం కి డూప్లికేట్ మ్యాజిక్ డెత్ క్యాన్సిల్ వాడింది. దాంతో డొరోకాకి 2 శరీరాలు ఏర్పడ్డాయి. ఇది చూసి డొరోకా అనాకు థ్యాంక్స్ చెబుతుండగా అనా తల కూడా అక్కడ నరకబడింది, కింద పడిపోతుంది. ఇదంతా చూసి డొరోకా చాలా భయపడుతుంది. ఇప్పుడు సగానికి పైగా విచెస్ అక్కడ చంపబడ్డారని, ఆ ప్రాంతం అంతా విచెస్ రక్తంతో తడిసిపోయిందని చూపిస్తారు.
అక్కడే ఇదంతా చూసి డొరోకా గట్టిగా ఏడుస్తూ ఇదంతా ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని అంటుంది. అప్పుడే యమాటో తన హెడ్ సెంటర్ కు కాల్ చేసి విచెస్ అందరినీ చంపేశామని, ఇప్పుడు ఇక్కడ ముగ్గురు విచెస్ అడోనిస్ మాత్రమే బ్రతికి ఉన్నారని చెబుతాడు. వాళ్లను కూడా ఇప్పుడే చంపేస్తాడు. అప్పుడే అడోనిస్ తన పవర్ ను ఉపయోగించి అక్కడ ఒక ఆర్మర్ వేసుకుంటాడు. ఆ ఆర్మర్ పవర్ ను పెంచుతూ దాన్ని ఉపయోగించి యమాటోతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. యమాటో అడోనిస్ దాడులన్నింటినీ అడ్డుకుంటున్నాడు. కానీ అడోనిస్ ఆర్మర్ పవర్ సమయంతో పాటు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు అడోనిస్ ఒక అటాక్ చేసి యమాటో స్వార్డ్ ను విరగ్గొడతాడు. తన పంచుతో యమాటోను చాలా గాయపరుస్తాడు. ఇప్పుడు రెండో పంచుతో యమాటోను చంపడానికి వెళ్తున్నాడు. అప్పుడే యమాటో తన చేత్తో అడోనిస్ పంచ్ ను అడ్డుకుంటాడు. కానీ ఆ పంచ్ ప్రెషర్ కి అతని ఒక చెయ్యి పనికి రాకుండా పోతుంది. అది చూసి యమాటో మళ్ళీ తన ఆర్మర్ శక్తిని పెంచుకుంటాడు. ఇప్పుడు అతను అడోనిస్ చేతిని అక్కడ పట్టుకుని తన విరిగిన స్వార్డ్ ను మళ్ళీ అక్కడే సరి చేసుకుంటాడు. అతనిపై దాడి చేసి అడోనిస్ ను తన నుండి దూరంగా విసిరేస్తాడు. మిగిలిన విచెస్ చాలా ఎక్కువగా భయపడి ఉంటారు. ఇప్పుడు వాళ్లలో పోరాడే శక్తి మిగిలి ఉండదు. అక్కడే మీటో ట్రీ కూడా పూర్తిగా నాశనమై ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఇక్కడ ఏ విచ్ జన్మించలేదు, ఏ విచ్ రీకార్డినేట్ కాలేదు. ఇది చూసి అక్కడ బ్రతికి ఉన్న విచెస్ అందరి ధైర్యం నశించిపోతుంది. అప్పుడే సెయింట్ మారియా మిగిలిన తన వాళ్లను మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా వెనుక నుండి ఒక సోల్జర్ వచ్చి సెయింట్ మారియాను చంపేస్తాడు. అది చూసి విచెస్ అందరూ ఇంకా భయపడతారు. అప్పుడే అక్కడికి ఇంకా చాలా సోల్జర్స్ కూడా వస్తారు. వాళ్ళు ఒక్కొక్కరిగా మిగిలిన విచెస్ ను పట్టుకుని చంపడం మొదలు పెడతారు. మరోవైపు యమాటో మళ్ళీ చాలా ప్రమాదకరమైన టానిక్ టీకాను వాడతాడు. అడోనిస్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అడోనిస్ అతని అటాక్ కు తగిలి వెనక్కి వెళ్లిపోతాడు. ఈ అవకాశాన్ని వాడుకుని యమాటో తన స్వార్డ్ ను అడోనిస్ భుజంలో దించుతాడు. ఇప్పుడు అతను అడోనిస్ పై మళ్ళీ దాడి చేయడానికి ముందుకు వెళ్తుండగా అప్పుడే అడోనిస్ ఒక పెద్ద స్వార్డ్ తో దాడి చేసి యమాటో ఒక చేతిని నరికేస్తాడు. అయితే యమాటో తన సూట్ సహాయం రీడింగ్ ను అక్కడే ఆపేస్తాడు. అప్పుడు అడోనిస్ నవ్వుతూ, నీ కళ్ళలో ప్రతీకార భావాన్ని నేను చూడగలుగుతున్నాను. అది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా నాలాగే ప్రతీకారం కోసం తప్పిస్తున్నావు అంటాడు. అప్పుడు యమాటో, అడోనిస్ నువ్వు మానవత్వానికి ప్రమాదం, కాబట్టి ఈ రోజు నువ్వు ఇక్కడ చావాలి అంటాడు. అని చెబుతూ అతను అడోనిస్ దగ్గరకు వచ్చి అతనిపై దాడి చేయడానికి సిద్ధమవుతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ ప్రారంభంలో యమాటోకి ఒక చేయి తెగిపోయినప్పటికీ అతను నిరంతరం అడోనిస్ పై దాడి చేస్తూనే ఉంటాడు. అక్కడే ఫైట్ కారణంగా అడోనిస్ కూడా బాగా గాయపడతాడు. ఇదే అదనుగా భావించి యమాటో తన కత్తితో అడోనిస్ పై దాడి చేస్తాడు. అదే సమయంలో డొరోకా గట్టిగా అరుస్తూ అందరినీ ఆగమని చెబుతుంది. డొరోకా అలా చెప్పగానే యమాటో ఉన్న చోటే ఫ్రీజ్ అయిపోతాడు. అది చూసి అతనికి ఏమీ అర్థం కాదు. అప్పుడే మనకు డొరోకా దగ్గర లవ్ మ్యాజిక్ ఉందని తెలుస్తుంది. ఇది చూసిన అడోనిస్ నవ్వుతూ అంటాడు, నీ దగ్గర నిజంగా చాలా భయంకరమైన మ్యాజికల్ పవర్ ఉంది. చుట్టుపక్కల ఉన్న సైనికులందరూ కూడా ఫ్రీజ్ అయిపోయారు. అప్పుడే డొరోకా యమాటో వైపు ముందుకొచ్చి, నా పేరు డొరోకా అని చెబుతుంది. నువ్వే ఈ సోల్జర్స్ కి లీడర్ అని నాకు తెలుసు, నీ పేరు చెప్పు. యమాటోకి ఇష్టం లేకపోయినా డొరోకాకి తన గురించి చెబుతాడు. అప్పుడు అతను అనుకుంటాడు, అసలు నేను ఈ అబ్బాయి మాట ఎందుకు వింటున్నాను? ఇప్పుడు అతను అనుకుంటాడు, ఇదేనా ఆ మంత్రగత్తె మ్యాజికల్ పవర్? అవునైతే ఈ పవర్ చాలా డేంజరస్. దీన్ని వాడుకుని ఆమె ఎవరినైనా తన కంట్రోల్లోకి తెచ్చుకోగలదు. వాళ్లతో ఏ పనైనా చేయించగలదు. అక్కడే బ్రతికి ఉన్న విచెస్ అంతా ఇది చూసి షాక్ అవుతారు. వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు డొరోకా ఈ మ్యాజిక్ వాడి ఏం ప్రయోజనం? ఫైట్ టైంలో డొరోకా తన ఈ పవర్ ను ఎందుకు వాడలేదు కదా? ఇంకోవైపు యమాటో తన విల్ పవర్ తో డొరోకా మ్యాజిక్ స్పెల్ నుండి ఫ్రీ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. అతను మెల్లగా డొరోకాపై అటాక్ చేయడానికి ముందుకు వెళ్తాడు. కానీ అప్పుడే డొరోకా మళ్ళీ అతన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. వెనకాలన్న అడోనిస్ నవ్వుతూ, డొరోకా నువ్వు నిజంగా ఆసం, వీడిని ఇలాగే పట్టుకో, నేను ఇప్పుడే వీడి పని చూస్తాను అంటాడు. అప్పుడే డొరోకా తన చేతిని యమాటో వైపు చాపుతూ అంటుంది, ఈ ఫైట్ ఇంకా జరగడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఇద్దరం ఇక్కడ చేతులు కలిపి ఈ ఫైట్ ను ఆపేద్దాం. ఇద్దరం ఒక ప్రామిస్ చేసుకుందాం, ఇకపై మీరు విచెస్ ను ఇబ్బంది పెట్టరు, అలాగే విచెస్ కూడా మనుషులను ఇబ్బంది పెట్టవు. అంతేకాకుండా వాళ్ళు అడోనిస్ ను వెంటాడటం కూడా ఆపేస్తారు. ఇది విన్న అడోనిస్ కోపంతో గట్టిగా, నువ్వు అలా ఎలా చెప్పగలవు అంటాడు. ఈ వ్యక్తి అనాను చంపేశాడు, అంతేకాకుండా ఇతను నీ కళ్ళ ముందే నీ ఫ్రెండ్స్ ని చాలా మందిని చంపేశాడు.
అయినా కూడా నువ్వు వీడితో డీల్ చేసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు వీడిని చంపకపోతే వీడు నిన్ను చంపేస్తాడు. అప్పుడే యమాటో తన విల్ పవర్ తో డోరోకా స్పెల్ నుండి ఫ్రీ అయిపోతాడు. డోరోకాను దారుణంగా కొడుతూ, ఏమనుకున్నావ్? నేను ఒక విచ్ తో చేతులు కలుపుతానా? మీరందరూ చెడ్డవాళ్ళు. మీ వల్లే ఈ టౌన్ మొత్తం నాశనమైంది. చాలా మంది అమాయకులు చనిపోయారు. నువ్వు 10 ఏళ్ల క్రితమే చనిపోయి ఉండాల్సింది. అప్పుడు నువ్వు అడోనిస్ ను విడిపించేదానివి కాదు. ఇదంతా జరిగేది కాదు. నేను ఇక్కడ మీలో ఎవ్వరిని బ్రతకనివ్వను, ఎందుకంటే మీరు బ్రతికున్నంత కాలం ఈ యుద్ధం ఎప్పటికీ ముగియదు. తను డోరోకాను కొడుతూనే ఉన్నాడు. అప్పుడు డోరోకా ఇదంతా మొదలుపెట్టింది మీరే కదా అంది. 10 ఏళ్ల క్రితం నువ్వు కూడా ఎంతో మంది అమాయక విచెస్ ను చంపావు. ఇది విని యమాటో ఆగిపోతాడు. డోరోకా అంటుంది, మీ సైన్స్ పవర్ చూపించడానికి చాలా మంది అమాయక విచెస్ ను చంపేశారు. అదంతా మర్చిపోయావా? విచెస్ మనుషులు ఎప్పుడూ ఒకరికొకరు స్నేహితులు. వాళ్ళు ఎప్పుడూ శత్రువులు కాదు. వాళ్ళందరూ కలిసిమెలిసి జీవించేవారు. కాబట్టి యమాటో, నువ్వు ఇక్కడ కోరుకుంటే వాళ్ళు మళ్ళీ కలిసిమెలిసి జీవించగలరు. ఇప్పుడు డోరోకా తన పవర్ వాడి కింగ్ గోథే సైనికులను ఎలా బ్రెయిన్ వాష్ చేశాడో యమాటోకు చూపిస్తుంది. విచెస్ అందరూ శత్రువులని వాళ్లకు చెప్పాడు. కానీ విచెస్ ఎప్పుడూ మనుషులకు శత్రువులు కాదు. ఇప్పుడు యమాటోకు చిన్నప్పుడు వాళ్ళందరూ విచెస్ తో కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉండేవారని ఇదంతా గుర్తు చేసుకుంటూ యమాటో శాంతపడిపోతాడు. ఇక అతను డోరోకా మాట వినడానికి సిద్ధపడతాడు. అదే సమయంలో వెనుక నుండి అడోనిస్ ఒక కత్తిని అతని తలలోకి దించుతాడు. ఇప్పుడు అతను యమాటో తల నరికివేసి, రెడియా సామ్రాజ్యంలో శాంతి తిరిగి రాదు అంటాడు. రెడియా సామ్రాజ్య ప్రజలు సంతోషంగా జీవించలేరు. నేను వాళ్ళందరినీ నాశనం చేస్తాను. డోరోకా, నీ దగ్గర లవ్ మ్యాజిక్ ఉంది. దాన్ని వాడి నువ్వు ఎవరినైనా ఏ పనైనా చేయించగలవు. అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. కాబట్టి నాతో చేతులు కలుపు డోరోకా. మనమిద్దరం కలిసి రెడియా సామ్రాజ్యాన్ని నాశనం చేద్దాం. ఒక్కో మనిషిని ఏరి చంపుదాం. ఇప్పుడు మనకు రాయల్ సిటీలోని రాయల్ ప్యాలెస్ చూపిస్తారు. అక్కడ ఒక సైనికుడు కింగ్ గోథేకు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చి ఉంటాడు. ఇప్పుడు అతను కింగ్ తో, జనరల్ యమాటో తన శక్తివంతమైన వాళ్లతో కలిసి చంద్రుడిపైకి విచెస్ ను చంపడానికి వెళ్లారు. కానీ యమాటోతో కనెక్షన్లు పోయాయి. అందుకే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్లకు ఏమీ తెలియదు. అప్పుడు కింగ్ గోథే, నాకిది చెప్పు, మీరందరూ విచెస్ ను చంపేశారా లేదా అని అంటాడు. ఆ సైనికుడు భయపడుతూ, విజయం మనదే అంటాడు. కనెక్షన్ పోయే ముందు జనరల్ యమాటో విచెస్ అందరినీ చంపేశానని చెప్పారు. అప్పుడు క్వీన్, అయితే ఆ విచ్ డిసైపుల్ అడోనిస్ కూడా చనిపోయాడా అడుగుతుంది. ఇది విని ఆ సైనికుడు తడబడుతూ బహుశా అంటాడు. అప్పుడు కింగ్ గోథే సంతోషపడతాడు. అతను నవ్వుతూ, ఫైనల్లీ విచెస్ అందరినీ చంపేశాం. ఇంకా ఇది గెలిచారు. ఇది చూసి ఆ సైనికుడికి వింతగా అనిపించింది. కొద్ది రోజుల క్రితమే కింగ్ గోథే విచెస్ ను చంపినందుకు బాధపడ్డాడు. కానీ ఈ రోజు కింగ్ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కింగ్ గోథే సంతోషంగా, ఆ విచెస్ చంద్రుడిపై దాక్కుంటే నా నుండి తప్పించుకుంటాం అనుకున్నాయి, కానీ నేను వాళ్ళందరినీ చంపేశాను అన్నాడు. ఇప్పుడు నేనే దేవుడినని ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అతను క్వీన్ ను పట్టుకుని, నేను ఇక్కడ మంచి పని చేశాను కదా అంటాడు. క్వీన్ జవాబిస్తుండగా కింగ్ గోథే ఆమెను కౌగిలించుకుని, ఇదంతా నీ వల్లే జరిగింది అంటాడు. నేనిక్కడ అంతా నీ ప్లాన్ ప్రకారమే చేశాను. ఫైనల్ గా నేనే ఈ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ అని నిరూపించాను. ఇదంతా చూస్తున్న సైనికుడికి ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కింగ్ గోథేకి పిచ్చి పట్టిందా అని అనుకుంటాడు. అప్పుడు ఆ సైనికుడు చూస్తాడు, క్వీన్ అక్కడ కింగ్ గోథేను కుక్కలా ట్రీట్ చేస్తోంది. కింగ్ ఆమె మాటలన్నీ వింటున్నాడు. అప్పుడు మనకు తెలుస్తుంది క్వీన్ కూడా లవ్ మ్యాజిక్ వాడగలదని. తన లవ్ మ్యాజిక్ తోనే ఆమె కింగ్ తో ఇదంతా చేయించింది. ఇప్పుడు కింగ్ చెవిలో, నువ్వు నీ మిషన్ ను పూర్తి చేశావు అని చెబుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చావచ్చు. ఇది వినగానే కింగ్ పాట పాడుకుంటూ ప్యాలెస్ మూలకు వెళ్లడం మొదలు పెడతాడు. అది చూసి సైనికుడికి ఏమీ అర్థం కావడం లేదు. కింగ్ గోథే నడుచుకుంటూ వెళ్లి ఎత్తైన చోట నిలబడతాడు. అది చూసి సైనికుడు, కింగ్ ఏం చేస్తున్నారు, కిందకు రండి అంటాడు. అప్పుడు కింగ్ సీరియస్ గా, నాకు ఆర్డర్ వేస్తున్నావా? నేను కింగ్ గోథేని ది గ్రేట్ ఎంపరర్ అని మర్చిపోయావా అంటాడు. రీడియా ఎంపైర్ ను అత్యంత శక్తివంతంగా మార్చాను. దానికోసం నేను విచెస్ అందరినీ చంపేశాను. ఇదంతా నా క్వీన్ కోసమే చేశాను. క్వీన్ ను సంతోష పెట్టడానికే విచెస్ ను చంపేశాను.
నేను క్వీన్ కోసం ఏదైనా చేస్తాను. అప్పుడు క్వీన్ చాలు దూకి చచ్చిపో అంటుంది. వినగానే కింగ్ గోతే దూకేస్తాడు. అప్పుడు క్వీన్ తన లవ్ మ్యాజిక్ ను రిలీజ్ చేస్తుంది. అది చూడగానే సైనికుడికి క్వీన్ కూడా ఒక విచ్ అని తెలిసిపోతుంది. ఆమె కింగ్ ను కంట్రోల్ చేస్తోంది. ఇప్పుడు అతను తన వాళ్లకు సిటీలో ఒక విచ్ ఉంది, ఆమె కింగ్ ను కంట్రోల్ చేసి చంపేసింది అని చెబుతాడు. కానీ అప్పుడే క్వీన్ ఆ సైనికుడిని కూడా కంట్రోల్ చేసి తన వాళ్లకు ఇలా చెప్పమంటుంది, కింగ్ కాలు జారి కింద పడిపోయారు. ఇది వినగానే ఆ సైనికుడు తన వాళ్లకు అదే చెబుతాడు. ఆ ప్రదేశానికి బాడీ డిస్పోజల్ టీమ్ ను పంపమని చెబుతాడు. అప్పుడు క్వీన్ సిరో ఉసాగి అనే జనరల్ ను పిలిచి, సిరో చెప్పు, నేను కింగ్ ను చంపి మంచి పని చేశానా లేదా అంటుంది. సిరో, మ్యాజెస్టీ మీరు చాలా మంచి పని చేశారు. విచెస్ అందరూ చనిపోయారు, ఇక మనకు ఈ పపెట్ అవసరం లేదు. అప్పుడు క్వీన్, నా దగ్గర ఉన్న లవ్ మ్యాజిక్ ను ఉపయోగించి నేను అబ్బాయిలను మాత్రమే కంట్రోల్ చేయగలను, అమ్మాయిలను కాదు. ఒకవేళ విచెస్ ఇక్కడ బతికే ఉంటే వాళ్ళు నా మిషన్ కు పెద్ద ప్రాబ్లం అయ్యేవాళ్ళు. అందుకే నా మిషన్ ను పూర్తి చేయడానికి నేను మొదట విచెస్ అందరినీ చంపించాను. ఇప్పుడు తన మిషన్ ఇక్కడ కంప్లీట్ అవ్వకుండా ఎవరు ఆపలేరు. సిరో అంటాడు, మ్యాజెస్టీ ఇప్పుడు ఈ ప్రపంచమంతా మీదే. అప్పుడు క్వీన్ అంటుంది, నాకు ఈ బోరింగ్ ప్రపంచం వద్దు సిరో, నాకు ఇక్కడ ఏమి కావాలో నీకు తెలుసు. అలా అంటూ ఆమె తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని తీసేస్తుంది. అప్పుడు సిరో, మెజెస్టీ మీరు కంగారు పడాల్సిన పని లేదు, రికార్డినేషన్ ఇప్పుడు పూర్తిగా మన అదుపులో ఉంది అంటాడు. వెంటనే క్వీన్ అంటుంది, నేను ఇప్పుడు క్వీన్ గా లేను కాబట్టి నువ్వు నన్ను నా అసలు పేరుతో పిలువు. సిరో అంటాడు, మీరు చెప్పినట్లే మేడం డోరోటే. ఇప్పుడు ఆ విచ్ ముందుకు వెళ్తూ అంటాడు, ఆమె పేరు డోరోటే అని, ఆమె ఒక ప్యారలల్ యూనివర్స్ నుండి తన మిషన్ ను పూర్తి చేయడానికి ఇక్కడికి వచ్చిందని అంటాడు. ఆమెను ఇక్కడ ఎవరు ఆపలేరు. ఇంకోవైపు మనకు అడోనిస్ కనిపిస్తాడు. అతను డోరోకాతో నాతో చెయ్యి కలపమని చెబుతూ ఉంటాడు. మనుషులందరినీ నాశనం చేయడంలో నాకు సాయం చెయ్యి. కానీ డోరోకా అలా చేయడానికి ఒప్పుకోదు. ఇది వినగానే అడోనిస్, ఏం పర్వాలేదు అంటాడు, నేను ఈ పనిని స్వయంగా చేయగలను అని చెబుతూ అతను తన సమ్మింగ్ పవర్ ను వాడి అక్కడ గడ్డ కట్టిన సైనికులందరినీ చంపడం మొదలు పెడతాడు. అప్పుడే అతను 10 ఏళ్ల క్రితం అని అంటున్నాడు. కోల్ చనిపోతుంటే చూసి నేను ఎలా అరిచానో అలాగే ఈ రోజు మీరందరూ కూడా అరుస్తారు అని అంటూ అతను ఒక్కో సైనికుడిని పట్టుకుని నలిపేయడం మొదలు పెడతాడు. ఇదంతా చూసి సైనికులందరూ చాలా భయపడి ఉంటారు. వాళ్ళు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ డోరోకా స్పెల్ వల్ల వాళ్ళు తమ చోటు నుండి కదలలేకపోతారు. అదే సమయంలో అందరూ తన కళ్ళ ముందు చనిపోవడం చూసి డోరోకా కూడా భయపడిపోతుంది. ఇప్పుడు ఆమె అడోనిస్, నేను నా మ్యాజికల్ పవర్ ను నీ మీద వాడాలనుకోవట్లేదు, కానీ నాకు వేరే మార్గం లేదు అని అంటూ అడోనిస్ ను తన అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే అడోనిస్ చాలా వేగంగా డోరోకా దగ్గరికి వచ్చి ఒక్కసారి అంటాడు, నన్ను ఒక్కసారి నీ అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించు. గతసారి నువ్వు ఎలా చనిపోయావో నీకు తెలుసు కదా, ఈసారి నేను నీకు అంతకంటే బాధాకరమైన మరణాన్ని ఇస్తాను. అది విని డోరోకా చాలా భయపడుతుంది. ఇప్పుడు అడోనిస్ ఒక్కొక్కరిగా అక్కడ చుట్టుపక్కల ఉన్న సైనికులందరినీ చంపేస్తాడు. ఆ తర్వాత అతను యమాటో బాడీ దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఉన్న ట్రాన్స్మిటర్ ను తీసుకుంటూ యమాటో తలను పైకి లేపి అతని ముఖం చర్మం తాన్ని తల నుండి వేరు చేస్తాడు. ఇప్పుడు అతను యమాటో ముఖాన్ని తన ముఖానికి అంటించుకుని తన శక్తిని ఉపయోగించి తన స్వరాన్ని యమాటో గొంతులోకి మార్చుకుంటూ ట్రాన్స్మిటర్ నుండి యమాటో సహచరులకు కాల్ చేసి, నేను కెప్టెన్ యమాటో మాట్లాడుతున్నాను, నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ మనదే విజయం అంటాడు. మేము చంద్రుడి మీద ఉన్న విచెస్ అందరినీ చంపేశాము, కానీ ఈ ఫైట్ లో మన సోల్జర్స్ చాలా మంది చనిపోయారు. నేను కూడా దారుణంగా గాయపడ్డాను. నేను ఇక్కడ ఇది చెప్పడానికే ఫోన్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి రీఇన్ఫోర్స్మెంట్ పంపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చంద్రునిపై ఉన్న విచెస్ అందరూ చనిపోయారు. కాబట్టి టెలిపోర్టేషన్ డివైస్ ను యాక్టివేట్ చేసి నన్ను తిరిగి భూమిపైకి పిలిపించండి, ఎందుకంటే నేను తీవ్రంగా గాయపడి బ్రతికున్న విచెస్ అందరూ ఇది చూసి భయపడతారు. ఎందుకంటే అడోనిస్ యమాటో ముఖాన్ని తీసి తన ముఖానికి అతికించుకున్నాడు. మరోవైపు యమాటోతో మాట్లాడుతూ సెమెథా ఆలోచిస్తూ ఉంటుంది, ఇతను యమాటో కాకపోవచ్చు, ఎందుకంటే యమాటో ఎప్పుడూ ఇలా మాట్లాడు. అప్పుడే అడోనిస్ కాల్ కట్ చేసి యమాటో ముఖాన్ని దూరంగా విసిరేస్తాడు. అప్పుడు ఓఫిలియా అంటుంది, అడోనిస్ మొదటి నుంచి ఇదే నీ ప్లాన్. నువ్వు భూమికి తిరిగి వెళ్లి రీడియా సామ్రాజ్య ప్రజలను నీ చేతులతో చంపాలనుకున్నావు. అందుకే నువ్వు ఈ సైనికులందరినీ ఇక్కడికి పిలిపించావు. నువ్వు వాళ్ళలో ఒకటిగా భూమికి వెళ్లి నీ ప్లాన్ కోసం 1000 మందిని చంపావు. నేను నీలాంటి దుర్మార్గుడిని
ఎప్పుడూ చూడలేదు. మరోవైపు అడోనిస్ డొరోకా దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుని, నువ్వు నాతో వస్తున్నావు, నీ మ్యాజిక్ నాకు చాలా అవసరం అంటాడు. డొరోకా అడోనిస్ ను చెంపదెబ్బ కొట్టి, ఒక మనిషి ఇంత దుర్మార్గుడిగా ఎలా ఉంటాడు అంటుంది. నువ్వు ఆలోచించావా, క్లోయికి ఇది తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది? అప్పుడే అక్కడ టెలిపోర్టేషన్ డివైస్ యాక్టివేట్ అవుతుంది. డొరోకా అడోనిస్ టెలిపోర్ట్ అవ్వడం మొదలవుతుంది. వాళ్ళను చూసి ఓఫిలియా, అడోనిస్, నువ్వు నిజంగా రాక్షసుడివి. ఒక మనిషిలో ఇంత ద్వేషం ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను నీ శక్తితో విచెస్ ను బ్రతికించాలనుకున్నాను, కానీ నువ్వు మిగిలిన వాళ్లను కూడా చంపేశావు. అడోనిస్ ఇదంతా వింటూ ఇప్పుడు ఓఫిలియాకు క్షమాపణ చెబుతాడు. డొరోకా, అడోనిస్ టెలిపోర్ట్ అయిపోతారు. మరోవైపు సమంత భూమిపై టెలిపోర్టేషన్ డివైస్ ను యాక్టివేట్ చేస్తుంది. సైంటిస్టులు టెలిపోర్టేషన్ 10 సెకండ్లలో మొదలవుతుంది అంటారు. 10 సెకండ్లలో యమాటో ఇక్కడికి వస్తాడు. అప్పుడు సమంత, విచ్ డిసైపుల్ అడోనిస్ యమాటోను చంపేశాడు అంటుంది. ఇప్పుడు అతను యమాటో లాగా ఇక్కడికి తిరిగి వస్తున్నాడు, కానీ ఆమె అడోనిస్ ను వదలదు. యమాటో చావుకు ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆమె టెలిపోర్టేషన్ ఫార్మేషన్ చుట్టూ సైనికులను నిలబెట్టింది. వాళ్ళు అడోనిస్ అక్కడికి రాగానే అతన్ని గన్తో షూట్ చేస్తారు. ఇప్పుడు టెలిపోర్టేషన్ ఫార్మేషన్ యాక్టివేట్ అవ్వగానే సమంత ఫైర్ చేయమని ఆర్డర్ ఇస్తుంది. వినగానే సైనికులందరూ టెలిపోర్టేషన్ పోర్టల్ మీద ఫైర్ చేస్తారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది.